సో, కొంతమంది ఆడవాళ్ళలో తుమ్మినప్పుడు గానీ, లేకపోతే దగ్గినప్పుడు కానీ, గట్టిగా నవ్వినప్పుడు కూడా కొంతమందికి యూరిన్ లీకేజ్ ఉంటుంది. సో, అండ్ మోరోవర్ ఇంకొంతమందికేంటంటే ఆహ్, నేచురల్ బర్త్ ఇస్తారు కదా! త్రూ వెజైనల్. సో, అప్పుడు కూడా అది సాగి వెజైనల్ అయిపోతుంది. అది అందరికీ తెలిసిందే. సో, దానికి కూడా మన చిరంజీవి క్యూటీస్ కేర్‌లో మంచి సొల్యూషన్స్, ట్రీట్మెంట్స్ అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పేసి అన్నారు. సో, అవేంటనేది కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా మాకు? సో, ఇది మీరేదైతే మాట్లాడుతున్నారో ఈ యూరిన్ లీకేజ్ అనేది దీన్ని స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్ అంటారనమాట. సో, జనరల్‌గా మనం హెవీ ప్రెషర్ ఇచ్చినప్పుడు అబ్డామిన్ దగ్గర మనం కీగిల్స్ ఎక్సర్‌సైజ్ అంటారు. సో, జనరల్‌గా పోస్ట్ పార్టమ్ అంటే డెలివరీ అయిపోయిన తర్వాత కీగిల్స్ ఎక్సర్‌సైజ్ అనేది చేయాలని చెప్తారు. సో, కొంతమందికి టైం దొరికితే చేస్తారు. కొంతమంది చేయరు. కొంతమందికి అవి చేసినా గూడా అంత యూజ్ ఉండకపోవచ్చు. సో, వీళ్ళల్లో ఏంటంటే ఈ స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్ అనేది జనరల్‌గా కనిపిస్తా ఉండిద్ది. సో, గెంతినప్పుడు గానీ, లేకపోతే నవ్వినప్పుడు గానీ, తుమ్మినప్పుడు గానీ, దగ్గినప్పుడు గానీ, ఇలాంటి టైంలోను జనరల్‌గా ఆ యూరిన్ లీక్ అనేది అనిపిస్తా ఉండిద్ది. హ్మ్. సో, కొంతమందికి ఇది చాలా సివియర్ గూడా అయిపోతా ఉండిద్ది. ఓకే. సో, ఈ స్ట్రెస్ ఇన్‌కాంటినెన్సే నార్మల్ ఇన్‌కాంటినెన్స్. అంటే వాళ్ళు వాష్‌రూమ్‌కెళ్ళే లోపు గూడా వాళ్ళకి ఆ టాయిలెట్ ఆపుకునే అంత స్ఫింక్టర్ యొక్క పవర్ ఉండదనమాట. హ్మ్. సో, జనరల్‌గా మనకి ఏమి లీక్ అవ్వకుండా ఉండడానికి స్ఫింక్టర్ అంటారు. అంటే ఓకే. అది క్లోజ్డ్‌గా ఉండాలి. సో, ఆ మజిల్ యొక్క పవర్ పోయినప్పుడు ఏంటంటే అది గివ్ అప్ చేస్తా ఉండిద్ది. సో, అలాంటి కేసెస్‌లో జనరల్‌గా మనం ఏంటంటే వెజైనల్ రిజువినేషన్. సో, దీంట్లో ఏంటంటే CO2 ఆహ్, లేజర్ ద్వారా జనరల్‌గా ఆ ఏరియాని మొత్తం అంతా టైటనింగ్ చేస్తా ఉంటాం. ఓకే. సో, దీనివల్ల వాళ్ళకి ఏమంటారు ఇంటిమేట్ ఏరియాస్‌లోని జనరల్‌గా ప్రెషర్ అనేది లేదు. లేకపోతే ఆ లూజ్‌నెస్ గాని, లేకపోతే ఈ స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్ అంటే ఈ యూరిన్ లీక్ గాని, ఇట్లాంటివన్నీ మనం జనరల్‌గా ప్రివెంట్ చేసుకోవచ్చు.